ఇటు కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. సభలో బడ్జెట్ పద్ధతులపై రెండో రోజు చర్చించనున్నారు సభ్యులు. అలాగే ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు. 2 బిల్లులపై చర్చించి ఆమోదించనున్నారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, మైనార్టీ వెల్ఫేర్ శాఖల పద్ధతులపై సమాధానమివ్వనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సభలో బడ్జెట్ పద్ధతులపై రెండో రోజు చర్చించనున్నారు సభ్యులు. అలాగే ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు. 2 బిల్లులపై చర్చించి ఆమోదించనున్నారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, మైనార్టీ వెల్ఫేర్ శాఖల పద్ధతులపై సమాధానం ఇవ్వనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మరి కాసేపట్లోనే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు అయితే ప్రారంభం కాబోతున్నాయి. బడ్జెట్ పద్ధతులపై రెండో రోజు కూడా చర్చించబోతున్నారు. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి స్వామి, అసెంబ్లీ సమావేశాలు మనం చూస్తున్నాం. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత అధికార ప్రతిపక్ష నాయకుల మధ్య ఏ విధంగా మాటలు యుద్ధం నడుస్తుందో మనం చూస్తున్నాం. బడ్జెట్ పద్ధతులు గతంలో బడ్జెట్కి ఈ బడ్జెట్కి సరిపోలుస్తూ కూడా చేసినటువంటి సిచ్యువేషన్స్ మనం చూసాం. మరి ఈ రోజు సభ ఏ విధంగా ఉండబోతుంది, డీటెయిల్స్ ఏంటి? ఆశ, ఒకవైపు రాష్ట్ర అసెంబ్లీలో ఈరోజు బడ్జెట్ పద్ధతులపైన చర్చ కొనసాగుతుంది. ఈ రోజు పద్ధతులకు సంబంధించి ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి తన శాఖ పరిధిలో ఉన్నటువంటి ఒకవైపు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన పద్ధతి చర్చకు రాబోతుంది. ఈ రోజు దానికి తోడు క్వశ్చన్ అవర్స్ ను కూడా పూర్తిగా రద్దు చేశారు. కేవలం అసెంబ్లీ బిజినెస్ అంతా కూడా ఈ రోజు ఒకవైపు పద్ధతులపైన చర్చ, అదేవిధంగా ప్రత్యేక తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టబోతున్నారు. బహుశా రాష్ట్రాలకు సంబంధించినటువంటి పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించినటువంటి విషయం మీద ఒక తీర్మానం చేసే అవకాశం కనబడుతుంది. దానికి సంబంధించి కూడా అసెంబ్లీ బిజినెస్ షెడ్యూల్లో దాన్ని ఈ రోజు చేర్చారు. మరోవైపు గతంలో పెండింగ్ లో ఉన్నటువంటి 2 బిల్లులు, తెలంగాణ మున్సిపల్ అమెండ్మెంట్ బిల్లు 2025, అదేవిధంగా తెలంగాణ పంచాయతీరాజ్ అమెండ్మెంట్ బిల్లు 2 కూడా ఈ రోజు శాసనసభలో చర్చించి ఆమోదించబోతున్నారు. ప్రధానంగా పద్ధతులపైన చర్చలో ఇటు బీసీ వెల్ఫేర్ కావచ్చు, ఎస్టీ వెల్ఫేర్, మైనార్టీ వెల్ఫేర్, ఇండస్ట్రీ అండ్ కామర్స్ సంబంధించినటువంటి పద్ధతులు అయితే చర్చకు రానున్నాయి. ఇప్పటికే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి జరిగింది, ఇప్పుడు ఎలాంటి అభివృద్ధి జరుగుతుంది, బడ్జెట్ లో పద్ధతులన్నీ కూడా కేవలం నామమాత్రంగా చేస్తున్నారు. వాటికి సంబంధించిన విషయంలో సరైన విధంగా ప్రభుత్వం వాటిని ఖర్చు చేయలేకపోతుంది, నిధులు సాధించలేకపోతుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ అధికార కాంగ్రెస్ ను టార్గెట్ చేసి అసెంబ్లీ వేదికగా ఎండగడుతుంది. ఒకవైపు మాజీ ఆర్థిక మంత్రి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మొన్న బడ్జెట్ ప్రసంగంలో ప్రభుత్వం పైన తీవ్రంగా అటాక్ చేశారు. దాన్ని కవర్ చేసుకోవడం కోసం కూడా ప్రభుత్వం ఇబ్బంది పడుతుంది. మరోవైపు రైతు రుణమాఫీ పైన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసినటువంటి కామెంట్స్ ని బీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయికి తీసుకెళ్తుంది. రైతులకు 2 లక్షల పైన ఉన్న వాళ్ళకందరూ కూడా డబ్బులు కడితే రుణమాఫీ చేస్తానని చెప్పేసి సీఎం చెప్పిన వ్యాఖ్యల్ని జనంలోకి తీసుకెళ్తున్నారు. చాలా మందికి ఇంకా 2 లక్షల లోపు ఉన్న వారికి కూడా రుణమాఫీ కాలేదు. మరోవైపు అసెంబ్లీలో మాత్రం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పూర్తిగా రైతు రుణమాఫీ చేశామని చెప్పడం పట్ల కూడా బీఆర్ఎస్ పార్టీ ఆక్షేపిస్తుంది. మొత్తానికైతే ఈ రోజు శాసనసభ మరింత వాడివేడిగా జరిగే అవకాశం కనబడుతుంది. మొన్న సీఎం చెన్నై వెళ్లిన కారణంగా ఆ రోజు సీఎం తో పాటు మరోవైపు ఇటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా రాలేదు. ఇరువురు కూడా ఈ రోజు హాజరయ్యే అవకాశం కనబడుతుంది. ఈ రోజు అసెంబ్లీ మరింత హాట్ గా జరిగే అవకాశం ఉన్నది. ఆశ. రైట్ స్వామి, థాంక్స్ ఫర్ ది అప్డేట్.